ప్రభుత్వాలు కాదు, ప్రకృతి ముఖ్యం. డెవలప్మెంట్ అంటే కేవలం రియల్ ఎస్టేట్ అనుకుంటే ఎట్లా? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. మనుషులు, జంతువులు, పక్షులు అన్నీ ఒకటేనా? హైడ్రా అన్నారు, ఇండ్లు గులగొట్టిర్రు. అప్పుడేం చెప్పుకొచ్చిర్రు? పాజిటివ్ నెగిటివ్ రెండు చూద్దాం ఈ విషయంలో. ప్రభుత్వం సైడ్ తీసుకుంటే అబ్బా చెరువులను కాపాడుతున్నారు, మంచి పని అనిపించినా ఒకవైపు పేదోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లలు ఇండ్లు కోల్పోయినరు, ఆస్తులు కోల్పోయినరు, జీవితానికి సరిపడా ఈఎంఐలు కట్టక తప్పదు. అదెంత ఘోరం మరి. సరే చెరువులు కాపాడిర్రు, ప్రకృతికి మంచి చేసిర్రు అనుకుంటే ఇప్పుడు మొత్తం 400 ఎకరాల హెచ్సియు ఫారెస్ట్ మీదనే పడ్డారు. దీన్నేమంటారు మరి? ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నా ముమ్మాటికి తప్పే అవుతుంది కదా. మరి ఈ 400 ఎకరాల భూమినట వీళ్ళు TGIIC తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆక్షన్లో పెట్టి 20,000 కోట్ల రెవెన్యూ తెచ్చి హైదరాబాద్ ని డెవలప్ చేస్తారట. ఈ భూమిలో కొన్ని లక్షల చెట్లు, జంతువులు, జింకలు, నెమళ్ళు, బఫెల్లోలు, అరుదైన పక్షుల జాతులు కూడా ఉన్నాయట. ఇన్నేళ్లు అటు ప్రభుత్వానిది గాక ప్రైవేటు సంస్థది గాక ఈ భూమిలో ఇంత పర్యావరణం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అంత నాశనం చేసి ఏం డెవలప్మెంట్ చేస్తారు? అలాంటి డెవలప్మెంట్ అసలు అవసరమా? ఇప్పటికే కాంక్రీట్ జంగల్ అని పేరు తెచ్చుకున్నాం. ఉన్న ఈ మాత్రం నేచర్ని చిదిమేసి ఐటీ డెవలప్మెంటు, కనెక్టివిటీలు, ప్రాజెక్టులు ఎవరి కోసం? ఇందులో ప్రజలకు ఏం ఉపయోగమో కానీ ఈ ప్రభుత్వానికే ఎంతో ఉపయోగం అని ప్రజలు అనుకోవడంలో తప్పుందా? ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఐటీలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవేనా? సంక్షేమం పాత్ర ఏమాత్రం లేదా?